హలో వ్యూయర్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఈరోజు మన కోసం ఒక కొత్త రకమైన వంటకాన్ని నేర్పించడానికి మనతో పాటు భాగ్యలక్ష్మి మేడం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు మన వ్యూయర్స్ కోసం ఏం స్పెషల్ వంటకం చేయబోతున్నారు. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు మా వ్యూయర్స్ కోసం మీరు ఏం స్పెషల్ చేయబోతున్నారు? ఇది మక్కలు వస్తున్నాయి కదండి. మాకు మక్కని తీసుకొచ్చి మక్కలు చేసి గ్రైండర్ చేసుకొని మనము దాన్ని ఉప్పుడు పిండి లాగా ఉప్పుడు పిండి అంటాం. మా పాతకాలం పద్ధతిలో బియ్య పిండి ఉప్పుడు పిండి కూడా చేస్తారు. కానీ ఇలా మక్క పిండి చేస్తే అందరికీ ఎందుకు మంచిదని ఇది చేయాలనుకుంటున్నాను. మక్క గారెలు విన్నాను. మక్క గారెలు, మక్క ఉప్పుడు పిండి, మక్క బజ్జీలు కూడా చేస్తాము. అలా చాలా చాలా చేస్తాము. ఈసారి మీకు మన కోసమని మక్క ఉప్పుడు పిండి చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. చెప్పండి. ఓకే మేడం, ఈ స్పెషల్ వంటకాన్ని మా అందరికి పరిచయం చేయండి. ఇది ఏం స్పెషల్? సీజన్ స్పెషల్. సీజన్ మక్కలు వస్తుంటాయి, వర్షాకాలం వస్తాయి మక్కలు. ఇది హెల్త్కు చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకు, పెద్దవాళ్ళకు, పిల్లలకైనా కానీ స్నాక్స్ లాగా తినొచ్చు, టిఫిన్ లాగా తినొచ్చు. చాలా బాగుంటాయి. దీన్ని మనం ఫస్ట్ మక్కేళ్ళు తీసుకొచ్చుకొని ఒలుచుకోవాలి. ఇలా ఇత్తులు ఉంటాయి. ఇలా పోసేస్తున్నాను గ్రైండర్లో. ఇలా మక్కలు చేసుకోవాలి. కొత్తిమీర కూడా మనకు ఫ్రెష్గా వస్తుంది. కొత్తిమీర కూడా మనం వేసుకోవాలి. ఇలా వేసేస్తాను డైరెక్ట్గా. వెల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని ఇలా వేసుకోవాలి. దీంట్లో మనము ఒక స్పూనెడు దొడ్డు సాల్ట్ అంటాము. ఓకే. మనము వట్టి సాల్ట్ కంటే ఎక్కువ ఇది తింటే చాలా మంచిది, హెల్త్. ఒకటి వేస్తున్నాను. 2 కారపొడి అంటే మిరప్పొడి, 2 వేసినాను. దీంట్లో షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. షుగర్ 3 స్పూన్లు వేస్తాను. ఓకే. అంటే కంపల్సరీ ఇంగ్రీడియంట్ షుగర్. దాన్ని మనం బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ వేస్తే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. మనం దీన్ని గ్రైండర్ పట్టుదాము. గ్రైండర్ పట్టుకోవచ్చా? గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేస్తాం. ఒకసారి చూద్దాము దాన్ని లేదా లేకుంటే మళ్ళీ ఒకసారి పట్టుకుందాం. ఓకే. ఇది అంటే ఎలా ఉండాలి? ఇలా మెత్తగా ఉండాలి. ఓకే. ఇది కొంచెం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా ఇలా చూడండి. ఇది కొంచెం అయింది. ఇంకొకసారి మనం చేయాలి, కలుపుకోవాలి. ఇంకా దీనికి సపరేట్ గా వాటర్ పోసుకోవడం? వాటర్ అసలు వద్దండి. ఓకే. మనం వేసిన ఉప్పు, మిరము, షుగరు సరిపోతుంది. ఓకే. చూడండి, చాలా మెత్తగా అయిపోయిందండి. ఇంత మెత్తగా ఉండాలి. ఇంత మెత్తగా ఉండాలి. ఇలా ముట్టుకుంటే ఇలా కావాలి. ఓకే. మెత్తగా, చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే. మనం దీన్ని పోపు పెట్టేసుకుందాము. పోపు దగ్గర వెళ్ళాలి. స్టవ్ వెలిగించుకొని మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఓకే. డీప్ ఫ్రై ఎక్కువ పట్టదు ఆయిల్, చాలా తక్కువ పడుతుంది ఆయిల్. ఓకే. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, మాడిపోతుందని. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఓకే. పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం వేడి కదా. ఈసారి ఇప్పుడు బతుకమ్మ ఉంది, చాలా బాగా ఇట్లా రోజు రాత్రికి రైస్ తినరు, టిఫిన్ తినరు. ఇలా ఏదైనా ఒక టిఫిన్ కావాలి. అందుకే మొక్క రెడీ చేద్దామని. హెల్త్ వైట్ కూడా బాగుంటుంది. ఆవాలు ఒక స్పూన్ వేసుకున్నాం. చిట్టపట్టాల దాకా వెయిట్.
నూనె వేడెక్కింది, ఆవాలు చిటపటంటున్నాయి. ఇవి చిటపటని ఆవాలు కూడా మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది, మంచిది. నెక్స్ట్ దీంట్లో కూడా మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఓకే. కరివేపాకు కొంచెం ఫ్రై అయింది. ఇలా మన సన్నము ఆనియన్స్, 2 ఉల్లిగడ్డలు ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే మన పళ్ళు కింద తగ్గుతుంటే బాగుంటుంది. ఇది పోపులో వేయాలి. మళ్ళీ ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేగించుకోవాలి కదా, అంటే పచ్చి స్మెల్ పోతుంది. జీలకర్ర లేదు, మనం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేస్తాను. కొంచెం జీలకర్ర కూడా మనం వేసుకుంటున్నాము. ఈ జీలకర్రతో మనకు ఏది తిన్నా కానీ అరిగిపోతుంది, హెల్త్ కూడా చాలా మంచిది. కొంచెం ఇట్లా వస్తుంది మనకు. మనకు దీంట్లో ఏమి వేయనే అవసరం లేదు, మనం గ్రైండర్లోనే సాల్ట్ వేసినాము, సాల్ట్ వేసినాము, మంచిగా దొడ్డుకు కారం కూడా వేసినాము, షుగర్ కూడా వేసినాము. అంతే 3 ఐటమ్స్ దాంట్లో. దీంట్లో ఆనియన్, ఈ పేస్ట్ మనం ఇందులో వేసేద్దాము. ఆనియన్ వేగింది. ఈ పేస్ట్ మొత్తం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది వేసేసుకోవాలి. ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మగ్గాల, మంచిగా మగ్గితే విడివిడిగా పొడి పొడి అవుతుంది, చాలా బాగుంటుంది తింటే. చాలా సింపుల్ అండ్ ఈజీగా. ఇవి ఇంకా మక్కలు కూడా ఒడిసినాయి, మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంకా ఈజీ పని మనకేం లేకుండా తొందరగా అయిపోతుంది. చల్లగా వర్షం పడుతుంటే ఇలా వేడిగా ఉప్పుడు పిండి తింటుంటే అందరికి చాలా మంచి రెసిపీ షేర్ చేశారు. మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి. చూడు ఇలా అయిపోతుంటుంది. మనకు 10 హాఫ్ అన్ అవర్ కనీసం 20 నిమిషాలన్నా పడుతుంటుంది. ఇది మొత్తం పొడి పొడి కావాలి కదా. ఒక 15 నిమిషాలు మనం వెయిట్ చేద్దాము. మూత పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం. ఓకే. మనం ఇట్లా క్యాప్ పెట్టేసుకున్నాము. ఒక 15 నిమిషాలు వెయిట్ చేద్దాము. సన్న మంట మీదనే పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని దాన్ని మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎలా అవుతుందో. పొడి పొడి కొంచెం అవడానికి వస్తుంది కదా, ఇలా పొడి పొడి అవుతుంది. మనం మధ్య మధ్యలో 2-3 సార్లు మనం కలుపుకుంటూ చూడాలి. సరిపోతుంది, ఇట్లా అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. చూడండి ఇట్లా పొడి పొడిగా అంత పేస్ట్ పొడి పొడి అవుతుంది. చూడండి ఇలా సిమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుదాం. కొద్దిసేపు క్యాప్ పెట్టేద్దాం. చూడండి మొత్తం వాటర్ మొత్తం ఏం లేకుండా మంచిగా పొడి పొడి చూడు. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుదాము. ఇలా పొడి పొడి అయితే
టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంచెం అయితే పొడి పొడి అవుతుంది. అంటే ముద్దలాగా లేకుండా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకొక మినిట్ మూత పెట్టేద్దాం. 5 minutes అయినట్టుంది కదా. వావ్, చూడు ఎలా అయిందో పొడి పొడిగా. ఇలా రావాలి మనకు. మొత్తం పొడి పొడి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇక బంద్ చేద్దాం. స్టవ్ బంద్ చేద్దాం. వావ్, స్మెల్ ఎంతో బాగుంది. ఇది రెడీ అయిపోయింది. చూడండి టేస్ట్ ఎట్లా బాగుందా? చాలా బాగుంది. ఇక్కడ చల్ల చల్లగా వర్షం పడుతుంటే మాకు వేడి వేడి మక్క ఉప్పుడు విండి సూపర్. తింటుంటే చాలా బాగుంటది. తినాలి అనిపిస్తుంది. చాలా అంటే చాలా. ఆ కంకి ఫ్లేవర్, ఆనియన్స్, ఆ వెల్లిపాయ, దాంట్లో అడిషనల్ గా యాడ్ చేసిన షుగర్, అవన్నీ ఏ ఫ్లేవర్ కి అవన్నీ కలగలిసి చాలా చక్కనైన యమ్మీ యమ్మీ రుచి వస్తుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి తినండి. కామెంట్స్ లో పెట్టండి మీరు ఏం చేసుకొని తిన్నారు, మీ వర్షాకాలంలో ఇది చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో హెల్తీ రెసిపీని మాతో షేర్ చేసుకున్నందుకు. ఇలాంటి ఇంకా మరిన్ని రెసిపీస్ మీరు మాతో షేర్ చేసుకుంటున్నామని కోరుకుంటున్నాము. మా వ్యూవర్స్ అందరికి చెప్పండి, మీ నాలెడ్జ్ మొత్తం వ్యూవర్స్ కి షేర్ చేయండి. సరే, ఇలాంటి మరిన్ని రెసిపీస్ మాకు అందించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.